ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు, అలాగే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం క్రైస్తవ గణతంత్ర దినోత్సవము అనే అంశమును ధ్యానం చేద్దాం. ఈ అంశము మీకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు. అయితే గణతంత్ర దినోత్సవమును గ్రహించినప్పుడు క్రైస్తవ గణతంత్ర దినోత్సవము కూడా మనకి అర్థమవుతుంది. భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజులలో జనవరి 26 ఒకటి. రిపబ్లిక్ అనేది ఒక పరిపాలనా విధానం. గణతంత్ర రాజ్యము అంటే ప్రజల చేత ఎన్నుకొనబడిన ప్రతినిధులు లేదా వ్యక్తి చేత పరిపాలించబడే రాజ్యమును గణతంత్ర రాజ్యము అంటారు. చట్టము యొక్క మార్పును ఈ గణతంత్ర దినోత్సవము తెలియచేస్తుంది. 1935 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటు చేత ఆమోదించబడిన చట్టమును బట్టి మనము పరిపాలించబడ్డాము. 1950 సంవత్సరము జనవరి 26 వరకు మనము ఆ చట్టము కిందే ఉన్నాం. ఆ చట్టము పేరు భారత ప్రభుత్వ చట్టం 1935. ఈ చట్టము చాలా విస్తృతమైనది. బ్రిటిష్ పార్లమెంటు చేసిన అతి పొడవైన చట్టం ఈ చట్టం. ఇంత పొడవైన చట్టము జనవరి 26, 1950 సంవత్సరము నుండి రద్దు చేయబడింది. తన యొక్క ప్రాబల్యాన్ని, ఉనికిని, అధికారాన్ని కోల్పోయింది. మనము తయారు చేసుకున్న చట్టము ఉనికిలోనికి వచ్చింది. అదే రిపబ్లిక్ డే. ఇప్పుడు క్రైస్తవ గణతంత్ర దినోత్సవము అని ఎందుకన్నానంటే, మానవుడు కూడా తన జీవితంలో క్రీస్తును ఎరుగక మునుపు ఒక చట్టం కింద ఉంటాడు. ఆ చట్టమే పాప మరణముల చట్టము. అపోస్తలుడైన పౌలు ఈ చట్టాన్ని గురించి మాట్లాడాడు. రోమీయులకు రాసిన పత్రిక 7:23. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు లా ఆఫ్ సిన్ అంటాడు. ఇదే విషయం 27వ వచనంలో కూడా మళ్ళీ చెప్పాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఇక్కడ కూడా ద లా ఆఫ్ సిన్ అని ఉంది. ఇంతకీ లా ఆఫ్ సిన్ అంటే ఏమిటి? పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. ఈ పాప నియమము క్రింద ఉన్నవారు పాప కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, పాపమును మానలేరు. ఇప్పుడు 1935 సంవత్సరంలో రూపొందించబడి ఆమోదించబడిన చట్టము 1950 సంవత్సరం వరకు మనలను పాలించినది. అలాగే యేసుక్రీస్తునకు మన జీవితాలను సమర్పించేంత వరకు ఈ పాప నియమము మనలను పాలిస్తుంది. ఈరోజు చాలామంది ఆ పాప నియమము వలననే పాపమును విడిచిపెట్టలేకుండా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనలను ఆ పాప నియమము నుండి విడిపించుట కొరకు సిలువలో చనిపోయారు. తిరిగి లేచుట ద్వారా పాపపు ముళ్ళును ఆయన విరిచివేశారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు నా అవయవములలో ఉన్న పాప నియమము అంటాడు. మన అవయవములలో ఉన్న పాప నియమము రద్దు చేయబడాలి. అప్పుడే మనకు క్రైస్తవ గణతంత్ర దినోత్సవము కలుగుతుంది. ఇంకా కొంతమంది క్రైస్తవులైనప్పటికీ వారికి ఈ గణతంత్ర దినోత్సవపు అనుభవం ఇంకా రాలేదు. క్రైస్తవులైనప్పటికీ వారు పాపం చేస్తున్నారు. క్రైస్తవులైనప్పటికీ పాప బంధకాల్లో ఉంటూ ఉన్నారు. ప్రియులారా, త్రాగుడు కావచ్చు, వ్యభిచారము కావచ్చు, మోసపు జీవితం కావచ్చు, లంచగొండితనం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. వారు వాటిని మానలేకపోతున్నారంటే
వారు పాప నియమమునకు లోబడి ఉన్నారు. ఆ పాప నియమము వీరిని చెరపట్టి లోపరుచుకొనుచున్నది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పాప నియమము బలహీనమవ్వాలి మనలో. ఆ పాప నియమము రద్దు చేయబడాలి. ఆ పాప నియమము పోయి వేరొక నియమము క్రిందకి మనం రావాలి. ఆ వేరొక నియమమే ఆత్మ నియమము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఈ నియమం ఉంటుంది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అంటే ఆత్మ నియమము ఆ పాత చట్టాన్ని రద్దు చేసినది. ఆది అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందక మునుపు పిరికివారుగా ఉన్నారు. పిరికివారుగానే కాకుండా ఒట్టు పెట్టుకునేవారిగా, బొంకేవారిగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారో వారిలో ఆత్మ నియమము పనిచేయటం ప్రారంభించింది. వారు ధైర్యవంతులుగా మారారు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులు, దేవుని ఆత్మచేత నింపబడండి. దేవుని ఆత్మకు మీ శరీర అవయవాలను అప్పగించుకోండి. అప్పుడు మీకు క్రైస్తవ గణతంత్ర దినోత్సవం జరుపుకునే అవకాశం ఉంటుంది. చివరిగా బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ గణతంత్ర దినోత్సవము రోజున ఎవరైతే పాపం మానలేకపోతున్నారో ఇప్పుడే నీ ఆత్మచేత వారిని ఆవరించి వారి జీవితాల్లో పరిశుద్ధతను అనుగ్రహించమని, వారు నీ ఆత్మచేత నడిపించబడి నిన్ను పోలిన జీవితాన్ని జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.